హలో గాయ్స్! వెల్కమ్ బ్యాక్ మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా అంటే చాలా బాగున్నా. మీరు కూడా బాగున్నారు అనుకుంటున్నా. ముందుగా ఎవరైతే కొత్త వాళ్ళు మన ఛానల్ చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి. సమోసాలు ఈ కవర్లు ఏమున్నాయని చూస్తున్నారా? దీంట్లోనైతే ఏమున్నాయంటే మా మమ్మీ లాస్ట్ మంత్ అయితే భద్రాచలం వెళ్ళింది కదా, అక్కడనైతే షాపింగ్ చేసింది. అక్కడ నుంచి ఏమేమి తెచ్చిందో ఇప్పుడు నేను మీకు చూపిస్తా. ఫస్ట్ కవర్ పక్కకు వెళ్దాం. ఈ బ్యాంగిల్స్ అయితే మా మమ్మీ కొనుక్కుంది. దీని ప్రైస్ ఎంత ఉందో నాకు తెలీదు, బట్ నాకైతే ఇవి చాలా నచ్చినాయి. చూడండి, బాగున్నాయి కదా. కలర్ అయితే సూపర్ ఉన్నాయి అన్నమాట. దీని ప్రైస్ అయితే నాకు తెలీదు. అండ్ ఇవైతే తీసుకుంది. నెక్స్ట్ ఈ బ్యాంగిల్స్ తీసుకుంది. ఇవి కూడా మా మమ్మీయే. బాగున్నాయి కదా బ్యాంగిల్స్. ఇవి ఇట్లా మనం మట్టి గాజులు వేసుకున్నప్పుడు కూడా వేసుకోవచ్చు అన్నమాట, సైడ్స్కి ఇట్లా. నాకైతే మస్తు నచ్చినాయి బ్యాంగిల్స్, గోల్డ్ బ్యాంగిల్స్లా ఉన్నాయి. దీని ప్రైస్ కూడా ఎంత ఉందో నాకు తెలీదు, బట్ సూపర్ ఉన్నాయి ఈ బ్యాంగిల్స్ కూడా. చూడండి ఎంత బాగున్నాయో, చాలా అంటే చాలా బాగున్నాయి. నెక్స్ట్ ఈ బ్యాంగిల్స్ తీసుకున్నాను అన్నమాట. ఈ బ్యాంగిల్స్ కూడా అక్కడనే తీసుకుంది. ఇవైతే చాలా బాగున్నాయి, నాకైతే మస్తు నచ్చినాయి. చూడండి ఎంత బాగున్నాయో ఇవి. ఇట్లా దగ్గర నుంచి చూడండి, బాగున్నాయి కదా. ఇవి కూడా మనం సెట్ బ్యాంగిల్స్ వేసుకున్నప్పుడు వేసుకోవచ్చు. సూపర్గా సెట్ అవుతాయి బ్యాంగిల్స్. నాకైతే మస్తు నచ్చినాయి బ్యాంగిల్స్. కానీ నా సైజ్ లేవంటాయి బ్యాంగిల్స్, అందుకే మా మమ్మీ తీసుకుంది. బాగున్నాయి కదా. అండ్ నెక్స్ట్ బ్యాంగిల్స్ వచ్చేసి ఇవి నా కోసం తెచ్చింది మా మమ్మీ. చూడండి ఇట్లా లక్ష్మీ అమ్మవారు వస్తుంది ఇక్కడ. 2 బ్యాంగిల్స్కి వస్తుంది అన్నమాట అమ్మవారు. అండ్ చాలా బాగుంది కదా. ఈ బ్యాంగిల్స్ కూడా ఇట్లా మనం మట్టి గాజులు వేసుకున్నప్పుడు, లేకుంటే ఇట్లా సెట్ బ్యాంగిల్స్ వేసుకున్నప్పుడు ప్లెయిన్లా సైడ్కి వేసుకుంటే బాగుంటాయి బ్యాంగిల్స్. సూపర్ ఉన్నాయి కదా. నాకైతే చాలా నచ్చినాయి బ్యాంగిల్స్ కూడా. కానీ నేను ఇవి శారీ పైకి అయితే వేసుకుంటా. బ్యూటిఫుల్గా ఉన్నాయి. కనిపిస్తుందా మీకు? బ్యూటిఫుల్గా ఉన్నాయి కదా. నెక్స్ట్ ఈ బ్యాంగిల్స్ అయితే తెచ్చింది మా మమ్మీ. ఇవి కూడా నా కోసమే. ఇవి కూడా చాలా బాగున్నాయి. గోట్లలా కూడా వేసుకోవచ్చు మనం, అటొక్కటి ఇటొక్కటి.
అండ్ ఇవి కొంచెం వెరైటీగా అనిపిస్తున్నాయి నాకు బ్యాంగిల్స్. నేను ఇప్పటివరకు ఇలాంటి మోడల్ చూడలేను, కానీ మా మమ్మీకి నచ్చినాయి అని తెచ్చింది. ఈ బ్యాంగిల్స్ అయితే సూపర్ ఉన్నాయి కదా. ఇట్లా 2 వేసుకోవచ్చు అండ్ సింగిల్గా కూడా వేసుకోవచ్చు అన్నమాట. అటొకటి ఇటొకటి. నాకైతే మస్తు నచ్చినాయి బ్యాంగిల్స్, సూపర్ ఉన్నాయి. అండ్ నెక్స్ట్ బ్యాంగిల్స్ వచ్చేసి ఈ బ్యాంగిల్స్. ఇవి కూడా నాకే. ఇవి కంకణాలు అంటారు ఈ బ్యాంగిల్స్ని. చూడండి ఇట్లా కంకణాల టైప్ వస్తాయి ఈ బ్యాంగిల్స్. చాలా బాగున్నాయి. మనం గోర్లలాగా వేసుకోవచ్చు, శారీ పైన వేసుకోవచ్చు అండ్ హాఫ్ శారీ పైన కూడా వేసుకోవచ్చు అన్నమాట. ఈ బ్యాంగిల్స్ కిరాక్గా సెట్ అవుతాయి, బాగున్నాయి కదా. నాకైతే మస్తు నచ్చినాయి, అన్నిటికంటే ఇవి ఇంకా నచ్చినాయి అన్నమాట. చూడండి ఇవి కూడా నేను శారీ పైకి యూజ్ చేద్దామని ఉంచిన. ఇట్లా మీరు కూడా జాతరకి వెళ్తే తీసుకోండి, మంచి మంచి బ్యాంగిల్ కలెక్షన్స్ ఉంటాయి అక్కడ అండ్ తక్కువ రేట్లో కూడా దొరుకుతాయి అన్నమాట. అండ్ ఈ నెక్స్ట్ వచ్చేసి నెక్లెస్ అన్నమాట. పూసల నెక్లెస్ చాలా బాగుంది కదా. ఇది కూడా ప్లెయిన్ శారీ పైకి అయితే సూపర్గా సెట్ అవుతుంది. ఈ నెక్లెస్ కూడా నా కోసమే తెచ్చింది మా మమ్మీ, గ్రీన్ కలర్ది. ఇట్లుంటుంది, ఇట్లుంటుంది అన్నమాట. ఈ నెక్లెస్ అయితే నాకు నచ్చింది. ఇట్లా లక్ష్మీ అమ్మవారు వస్తుంది నెక్లెస్ పైన. అండ్ ఇలాంటి నెక్లెస్లో నేను ఎప్పుడు వేసుకోలేను, ఒకసారి ట్రై చేయాలి ఎట్లా కొడుతుందో. కానీ బాగుంది నెక్లెస్ అయితే. ప్లెయిన్ శారీస్ పైన సూపర్గా సెట్ అవుతుంది ఈ నెక్లెస్. అండ్ లాస్ట్ అండ్ ఫైనల్ ఈ బ్యాంగిల్స్ అన్నమాట. ఇప్పుడు నా చేతికి కూడా ఇవే ఉన్నాయి బ్యాంగిల్స్. ఇవి 4 బ్యాంగిల్స్ వచ్చినాయి. ఆల్రెడీ 2 బ్యాంగిల్స్ అయితే నేను వేసేసుకున్నా, ఇటొకటి అండ్ ఇటొకటి. అండ్ ఈ 2 బ్యాంగిల్స్ అయితే దాసపెట్టినా అన్నమాట. ఇవైతే యూజ్ చేస్తున్నా కదా ఇప్పుడు, తర్వాత ఇవి వేద్దామని పక్కకు పెట్టినా. అండ్ చూసారు కదా మా మమ్మీ భద్రాచలం నుంచి ఏమేమి తెచ్చిందో. అండ్ మీరు కూడా టెంపుల్స్కి వెళ్ళినప్పుడు అక్కడ ఏదన్నా ఒకటి కొనుక్కోండి, మనసుకి చాలా హ్యాపీ అనిపిస్తుంది. మా గల్లీలో అయితే హనుమాన్ జయంతి పెద్దగా చేసిర్రు అన్నమాట. అండ్ ఆఫ్టర్నూన్ లంచ్ అయితే మేము టెంపుల్ దగ్గరనే తినేసినాం. అండ్ నైట్ డిన్నర్లకు అయితే ఇక్కడ నేను దోశలు అయితే వేస్తున్నాను అన్నమాట. గట్టి ఉందని పిండిలో కొంచెం వాటర్ అయితే వేసిన. కొంచెం ఇంట్లో పిండి తీసుకొని ఇంకొంచెం పిండి తీసుకొని ఇట్లా వేసేసి ఇట్లా అన్నారు. ఇప్పుడు ఈ ఆనియన్తోని కొంచెం ఇట్లా డిప్ చేసి ఇట్లా స్లైడ్స్ కనుక్కోవాలి. పొట్టు వచ్చిపోయింది. దీని మీద కూడా వండుకోవచ్చు, బాగుంటుంది టేస్ట్. ఇట్లా ఆనియన్ని దోశ పైన అంటే ఇంకా సూపర్ ఉంటుంది టేస్ట్ అయితే. దోశ అవుతుంది, ఈ ప్లేట్లో తింటా నేను దోశ. దోశ అయితే అయింది, తినేయడమే. ఈ రోజుకి మన ఛానల్లో సబ్స్క్రైబర్స్ వచ్చేసి 263 మెంబర్స్ అయితే కంప్లీట్ అయిపోయారు. థ్యాంక్ యూ సో మచ్. చాలామంది అయితే నా ఇన్స్టాగ్రామ్ ఐడి అయితే అడుగుతుర్రు. నా ఇన్స్టాగ్రామ్ ఐడి వచ్చేసి నేను డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇచ్చిన, వెంటనే ఫాలో అయిపోండి. అండ్ ఈ రోజుకి వీడియో అయితే ఇంతే. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తా. అంతవరకు టాటా, సీ యూ, బాయ్ బాయ్.